ఇది డిఫరెంట్గా ఉండేది చూపిస్తాను. ఏంటిది అని చూస్తున్నారా? ఒక్క నిమిషం. ఇది నిన్ననే వచ్చినట్టుంది. చిన్న చిన్న ఆల్ఫాబెట్స్. నాకు తెలిసి ఇవన్నీ ఇలాగే దాచిపెడితే మాకు పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఆడుకుంటారేమో, దానికోసం ఏమైనా తీసుకొచ్చి పెట్టాడా అసలు నాకు అర్థం కాలేదు. ఈ గన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా అండి? నేను చూపించలేదు అంతే. అంటే ఆడుకునే గన్సేలేండి. ఈ ఫోన్ని కూడా ఎక్కడ దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో తెప్పించుకున్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో ఈరోజు అంటే మీరు థంబ్నైల్ చూసి ఆల్రెడీ అనుకుని ఉంటారు ఏం గ్యాడ్జెట్స్ అని చెప్పి. ఎస్, ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే అమర్ కొంచెం యూనిక్గా కొన్ని కలెక్షన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. అంటే తీసుకునేవన్నీ యూనిక్గానే తీసుకుంటుంటాడులేండి, మనలాగా డీసెంట్గా ఏదో అంటే యాక్చువల్ ఏం ప్రోడక్ట్ ఉంటుందో అలా తీసుకోడు, దానికి డిఫరెంట్గానే ఉంటుంది ఎప్పుడు కూడా అంతే. సో నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను, ఏంట్రా చిన్నపిల్లలాగా తీసుకుంటాను, నాకు ఇష్టం అని చెప్పి. అలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ చాలా ఉన్న దాంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు. కానీ అమర్ లేదు కాబట్టి, అమర్ లేనప్పుడు ఇప్పుడు ఎన్ని నాకు చేతులకి దొరుకుతాయో అమర్ గ్యాజెట్స్ కానీ, అంటే డిఫరెంట్ కలెక్షన్స్ కానీ, అవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేసి మీకు నేను చూపించబోతున్నాను. కానీ చూపించబోయే ముందు నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలి కాబట్టి, ఎందుకు నేను ఫ్రెష్ అప్ అవ్వడం గురించి చెప్తున్నానంటే, లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను. అంటే సోప్తో ఫేస్ వాష్ చేసేసుకొని టక్కని రెడీ అయిపోయాను. సో అది చాలామంది నన్ను అడిగారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. లిటరలీ నేను అది యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. సో ఇంకా ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం మళ్ళీ చెప్దాము, మళ్ళీ చూపిద్దామని చెప్పే మామా అర్త్ వాళ్ళ సోప్ అనమాట. సో ఇది 2-in-1 సోప్ అంటారు. 2-in-1 ఏంటి అని అనుకుంటున్నారా? ఇది సోప్ మాత్రమే కాదండి, ఇది లోషన్ కూడా. ఏంది సోపు లోషన్ అస్సలు అర్థం కావట్లేదు కదా మీకు? అంతే అండి, ఈ సోప్ వాడడం వల్ల అంటే కొన్ని సోప్స్ ఏంటంటే మనం వాడితే డ్రై ఉంటుంది. సో సోప్స్ వాడితే అబ్బా డ్రైనెస్గా ఫీల్ అవుతుంది కదా అని అనిపిస్తుంది. కానీ ఈ సోప్స్ వాడితే మాకు డ్రై అని అనిపించదు, ఎందుకంటే దీంట్లో మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా ఉంది కాబట్టి. సో అందుకే ఇది 2-in-1 అని చెప్పాను. సో దీంట్లో హనీ, విటమిన్ సి అండ్ టర్మరిక్తో చేసిన సోప్ అనమాట. సో అందుకే ఇది చాలా మంచిగా మాయిశ్చరైజ్ చేసేస్తుంది మన స్కిన్ని, అండ్ చాలా టైం సేవింగ్ కూడా అనమాట. అండ్ ఇంకొకటి, లాస్ట్ టైము నేను ఒక మీటర్ చెక్ చేసి చూపించి మరి, సో ఇదే అనమాట మన స్కిన్ డిటెక్టివ్ మీటర్ అనమాట. సో మనం చెక్ చేసుకొని మన స్కిన్ మాయిశ్చరైజ్ ఎలా ఉంది, ఆఫ్టర్ మనం ఈ సోప్ వాడిన తర్వాత స్కిన్ మాయిశ్చర్ ఎలా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేద్దామా? రెడ్ వస్తుందో గ్రీన్ వస్తుందో తెలియట్లేదండి. మళ్ళీ రెడ్ వచ్చింది, కానీ పర్సంటేజ్ అయితే వేరీ అయింది లాస్ట్ టైం కన్నా ఇప్పటికి. పక్కన వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకొని మన ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. చూసారు కదా ఎంత ఫ్రెష్ అయిపోయానో. ఫ్రెష్ అవ్వడమే కాదు, మనం మీటర్లో చెక్ చేయాలి కదా. అబ్బా, హోప్ఫుల్ గ్రీనే వచ్చింది. సో చూసారు కదా, లైవ్ ఎగ్జాంపుల్ మీరే చూసారు. సో ఇలా స్కిన్ డిటెక్టర్ అంటే ఆయిల్ ఉందా లేదా అని చెక్ చేసే మషిన్స్ కూడా వస్తాయి. మీరు ఆర్డర్ చేసుకొని మీరు చెక్ చేసుకొని మీరు వాడవచ్చు. సో నేనైతే వాడుతూనే ఉన్నాను, నాకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంది, అందుకే మళ్ళీ చెప్తున్నాను. అండ్ దీంట్లో 2 రేంజెస్ ఉన్నాయి, ఉప్తాన్ అండ్ విటమిన్ సి. సో రెండు కూడా మాయిశ్చరైజింగ్ లోషన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ నా ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నేను ఏ మాయిశ్చరైజర్ ఇంకా అప్లై చేయలేదు, బట్ ఫీలింగ్ వెరీ ఫ్రెష్. సో అందుకే దీన్ని 2-in-1 సోప్ అని అంటారు, సోప్ కమ్ మాయిశ్చరైజర్. సో ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ నా ప్రోమో కోడ్ TJ2024 కనుక మీరు వాడినట్టయితే 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ మీ అందరికీ తెలిసినట్టు ఇవి ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా, అంటే మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా ఈ ప్రోడక్ట్స్, మామా అర్త్ ప్రోడక్ట్స్ అనేది దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా మామా అర్త్ వాళ్ళు ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారండి. అదే బై 2025 వాళ్ళు 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలని అనుకుంటున్నారు. ఎలా అని అనుకుంటున్నారా? మీ ప్రతి ఆర్డర్ పైన వాళ్ళు ఒక ప్లాంట్ని లింక్ చేస్తారు. సో అలా బై 2025 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలనేది వాళ్ళు ఒక గుడ్ ఇనిషియేటివ్గా తీసుకున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను, వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో.
ఏంటి ఇన్నే ఉన్నాయి, దీనికి ఇంత బిల్డప్ అని అనుకుంటున్నారా? కాదండి, ఇవి ఒక్కొక్కటే నేను చూపిస్తాను, దాని తర్వాత మీకే తెలుస్తుంది. అండ్ నాకు కొన్ని దొరికిన దాంట్లో తీసుకొచ్చి ముందు పెట్టుకున్నాను, ఎందుకంటే ఏంటి అమర్ వచ్చే లోపల నేను ఇవన్నీ ఫినిష్ చేసేయాలి కాబట్టి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఫస్ట్ సించాన్ నుంచి స్టార్ట్ చేశాను. సించాన్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు మీరు ఆల్రెడీ స్టేటస్లో కూడా చూసుంటారు, అమ్మ స్టేటస్లో ఎయిర్పోర్ట్స్కి కూడా సించాన్దే పెట్టుకున్నాడు అనమాట. సో ఇదొకటి. సించాన్లోనే ఇంకొకటి నేను చూపిస్తాను. కొరియాకి వెళ్ళాడు కదా, కొరియాకి వెళ్ళినప్పుడు ఇదిగోండి, ఇదేదో తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ వేసుకోవాలి నేను? వద్దులేండి, ఇక్కడ వేసుకుంటా. సో ఇది సించాన్ మార్క్ అనమాట. సో నెక్స్ట్ టైం అమర్ ఎవరినైనా కలిస్తే ఇది అమర్దీప్ మార్క్ అని చెప్పి సించాన్ది ఇలా మార్క్ వేసి పంపిస్తాడంట. దానికోసం తీసుకొచ్చానన్నాడు. అప్పుడు తీసుకొచ్చాడు, వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో 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 అని వేసాడు. దాని తర్వాత మళ్ళీ ఇది వాడట్లేదు, మళ్ళీ ఎప్పుడు వాడతాడో నాకు తెలియదు. సో యూజువల్గా పిల్లలు ఉంటే ఇంట్లో అలా బొమ్మలు చాలా ఉంటాయి, కానీ మన ఇంట్లో పిల్లలు లేకుండానే బొమ్మలు చాలా ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. నాకు తెలిసి ఇది అప్పట్లో కీ చైన్ లాగా ఏమైనా అట్లా వాడుంటాడేమో, ఇప్పుడు అలా పడుందనమాట. వీడియో గేమ్ ఆడడానికి ఫింగర్స్కి గ్లౌజెస్ అంట. సో ఇలా ఫింగర్స్కి గ్లౌజెస్ అనేది నేనైతే చూడలేదు, అమర్ చెప్పేంత వరకు నాకు తెలీదు కూడా. సో ఇలా ఫింగర్స్కి మాత్రం వేసుకొని గేమ్ ఆడడం అంట. నాకు తెలిసి గేమింగ్ వాళ్ళు చూస్తే నెక్స్ట్ తెలియని వాళ్ళు ఇవి ఆర్డర్ పెట్టుకొని మీరు తీసుకుంటారనేది నాకు అర్థమవుతుంది. బట్ నాకైతే ఇవన్నీ తెలీదండి. సో స్పీకర్స్ అంటారా, ఇలాంటి స్పీకర్స్ చాలా ఉన్నాయి. కొన్ని వింతగా ఓకే స్పీకర్స్, ఇది నార్మల్, కానీ ఒకటి వింతమైన స్పీకర్స్ చూపిస్తాను. స్పీకరా లేకపోతే ఇది ఏంటని నాకు తెలీదు, కానీ ఇది ఫారిన్ నుంచి తెప్పించుకున్నాడు, అంటే జపాన్ నుంచి తెప్పించుకున్నాడు. ఇది డిఫరెంట్గా ఉండేది చూపిస్తాను. ఏంటిది అని చూస్తున్నారా? ఒక్క నిమిషం. ఇది నిన్ననే వచ్చినట్టుంది. ఏదో ఇట్లా చూపించాడు, కానీ నాకు అసలు కనీసం ఎలా ఉంటుంది ఏంటనేది నాకు తెలీదు. అప్పట్లో మనకి టైపింగ్ మషిన్స్ ఉండేవి కదా, నాకు ఆ ఫీల్ వస్తుంది. ఇది ఎలా ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ ఉంది, ఉండండి. ఆన్ అయింది, కానీ ఇప్పుడు ఓహో టైం కూడా వస్తుందా? టైమా ఏంటది? మోడ్. సో మోడ్ అయితే చేంజ్ అవుతుంది. దీంట్లో వాయిస్ రికార్డ్ కూడా చేయొచ్చు అంట. అవన్నీ ఎలా అని నాకు తెలీదు. ఇంకా ఏమేమో ఉంటాయి, నాకు అసలు వాడడం కూడా రావట్లేదు. చూడండి ఎక్కడెక్కడి నుంచి నేను పొద్దున్న వచ్చినప్పుడు కూడా ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొని జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి పడుకున్నాను. దీంట్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అంట. అండ్ ఏంటి ఏవో అలారం సెట్ ఆగు ఏంది ఆగట్లేదు. సో ఇవన్నీ ఇంకా అమర్ వల్లే సాధ్యం. ఎలా ఆపరేట్ చేయాలి ఏంటనేది ఇవన్నీ నాకు తెలీదు. అలారం సెట్ చేసుకోవచ్చంట, వాయిస్ రికార్డ్ చేసి పెట్టేసి వెళ్ళిపోతే నేను తర్వాత దీంట్లో వినొచ్చంట. సో వచ్చిన తర్వాత నేర్చుకుంటాను ఎలా ఏంటని చెప్పి. కానీ క్యూట్గా ఉంది, బాగుంది. ఇదేందో దీంట్లో లోపలేముందో తెలీదు. షప్పా, ఓహో ఇయర్ ఫోన్స్ చూడండి, చెవికి ఎలా ఉంది. ఎవరైనా ఇలాంటిది పెట్టుకుంటారా? సో నేనైతే ఇది వాడింది ఎప్పుడు చూడలేదు. సో మేబీ నాకు తెలిసి గేమ్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఎడిట్స్ చేసేటప్పుడు కానీ నాకు తెలిసి వాడతాడు అనుకుంటా. అండ్ ఇదైతే నేను ఉన్నప్పుడే ఒకసారి తీసుకుంది. సో చూడండి, ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది ఛార్జింగ్ కేబుల్. చూడండి లోపల మనకి ఐఫోన్కి రిలేటెడ్ కావాలంటే ఐఫోన్ రిలేటెడ్ కూడా ఉంది. సి టైప్ కావాలంటే సి టైప్ ఉంది, లేదు యూఎస్బిది కావాలంటే యూఎస్బిది కూడా ఉంది. అండ్ ఆబ్వియస్గా సిమ్ స్లాట్ తీసేదానికి ఇంకేవో ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఏమనుకుంటున్నారో ఒకసారి గెస్ చేయండి మీరే. మీరు ఏదో టాయ్ అనుకుంటుంటారు కదా, కానీ ఇది టాయ్ కాదు, ఛార్జింగ్. ఇక్కడ యూఎస్బి అండ్ సి టైప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు ఉంది. ఇది నాకు తెలిసి ఇండియాలో కాదు, ఇది కూడా ఐ థింక్ యూఎస్ నుంచి తెప్పించుకుంది అనుకుంటా. అప్పట్లో ఇలా వాడుకునే వాళ్ళం, ఏదో ఫోన్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అనమాట. సో ఎయిర్పోర్ట్స్ ఉన్నా సరే
ఇలాంటిది ఏదో ఒకటి కొంటూ ఉండాలి. సో ఇదన్నమాట. ఇదొక కలెక్షన్స్, ఇయర్ ఫోన్స్ది, ఎయిర్పోడ్స్ది. ఇదొక కలెక్షన్. ఇది నాకు తెలిసి లైట్ వస్తుంది అనుకుంటా, రాదా? ఏదో ఒకటి లైట్ వస్తుంది. ఇక్కడ లైట్ వస్తుంది చిన్నగా, అంతే. ఇదొక కలెక్షన్. వస్తుందిగా, ఎక్కడా లైట్ రావట్లే. ఛార్జింగ్ కంపల్సరీ అదో వచ్చింది. ఛార్జింగ్ కూడా చూపిస్తుంది ఇక్కడే. ఇక్కడ 2 కళ్ళలు ఉన్నాయి. సో ఇది కూడా తీసుకున్నాను. నేను అదే అడుగుతుంటా, ఇన్ని ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఏం చేస్తావురా, ఎక్కడ వాడతావని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుతుంటానండి. అండ్ ఇదొకటి చూశాను. ఇది యాక్చువల్గా అప్పుడు అడిగాను, ఏంట్రా ఇది నార్మల్ బెల్టా లేకపోతే షోకి వేసుకోవడానికి అని చెప్పి. కాదంట, ఇది రేడియేషన్ బెల్ట్ అంట. సో ఫోన్స్ ఇవన్నీ వాడేటప్పుడు ఆ రేడియేషన్స్ అనేది ఇది అబ్జర్వ్ ఏదో చెప్పారు. నాకు అస్సలు అంత ఐడియా లేదు, కానీ ఇది రేడియేషన్ బెల్ట్ అంట. నార్మల్ ఏదో షో కోసం వేసుకునే బెల్ట్ అయితే కాదంట అది. ఇదేదో ఇలా వింత వింతగా తీసుకుంటూ ఉంటాడు చూడండి. మనం యూజువల్గా యూఎస్బీ కేబుల్స్ లేకపోతే ఇలాంటి కేబుల్స్ తీసుకుంటే ఇక్కడ ఎడ్జ్ దగ్గర పాడైపోతుంది అని అనుకుంటాము. ఇదే ఫ్లెక్సిబుల్ ఉంది. సో ఇలాంటివి వెతికి మరీ తీసుకుంటాడు. ఎక్కడైనా చూసారా ఇలాంటి మౌస్? ఎవరైనా నార్మల్ ఇంకొక మౌస్ ఎక్కడో ఉన్నట్టుంది. ఇదిగోండి, గేమ్ కోసం ఇంకొకటి కూడా తీసుకున్నాడు. ఇది ఏ మౌస్ అని నాకు తెలియదు, ఎన్ని మౌసెస్ తీసుకుంటాడో నాకు తెలియదు. ఇదొకటి, దాని తర్వాత ఇదొకటి అంట. ఇది వైర్లెస్ అనుకుంటా, కానీ లోపల ఉండేవన్నీ కనిపిస్తుంది. ఐ థింక్ ఇది ఓపెన్ చేయవచ్చు. ఇది లోపల ఇది కూడా ఉంది. వెరీ నైస్. సో ఇలాంటి నాకు తెలిసి ఇది హైదరాబాద్లోనే తీసుకుంది, ఏదో మాల్లో. నాకు గుర్తులేదు, వెతికితే దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే. రీసెంట్గా చేయించుకున్నాడండి. నార్మల్ కీ వస్తుంది, కార్ కీస్, అది కూడా ఉంది నార్మల్ కీ. ప్రస్తుతానికి అదే తీసుకొని వెళ్ళాడు. ఇదేంటో కొండ చూపిస్తా. ఇలా డిస్ప్లే అప్డేటెడ్ వర్షన్ అంట. సో ఇక్కడ చాలా బటన్స్ ఉన్నాయి. ఇది అన్లాక్, ఇది లాక్. ఎందుకంటే అప్పుడు చెప్పాడు అన్లాక్ లాక్ చేయడానికి. ఇక్కడ స్వైప్ అప్ చేస్తే ఇక్కడ నుంచే చేయొచ్చు అనుకుంటా, లాక్ అండ్ అన్లాక్. ఇది అన్లాక్ అవుతుంది, ఇది లాక్ అవుతుంది. సో నాకు తెలీదు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ ఇక్కడే ఉంటే చూసుకున్నాను. నాకు ఇది బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేయడం అనుకుంటా. ఇది ఏంటో నాకు తెలీదు. ఇది కూడా కొరియా నుంచి తీసుకొచ్చి నాకు ఇమ్మంటే, అంటే అమ్మాయిలు వాడేలాగా ఉంది కదా అంటే, నో ఐ వాంట్ అని చెప్పి పెట్టుకున్నాడు. ఇది కూడా అక్కడ నుంచి తీసుకొచ్చాడా లేకపోతే ఎక్కడ కొన్నాడో నాకు తెలియదు, కానీ ఇది బాగుంది యాక్చువల్గా, కానీ నాకు ఇవ్వలే వాడడానికి. ఐఫోన్ టు సి టైప్ ఇది, ఇంకొకటి ఐఫోన్ టు సి టైప్. సో పవర్ బ్యాంక్స్ ఇంకా ఇలాంటివి కొంటూనే ఉంటాడు చూసినప్పుడు అంతా. ఇది ఓకే, అంటే అబ్బాయిలు వాడేటట్టు ఉంది. ఇది కూడా అబ్బాయిలు వాడేటట్టే ఉంది, కానీ ఇది చూస్తే లైట్ వస్తుంది ఇక్కడ, ఎన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఉంది అని చెప్పి. ఏమో ఇలాంటి డిఫరెంట్ గ్యాజెట్స్ అన్ని అమ్మరే కలెక్ట్ చేసుకోగలుగుతాడు. అండ్ ఇది యాక్చువల్గా ఇది ర్యాపర్ అంతే, ఏదో ఆల్రెడీ తీసుకొని ట్రాన్స్పరెంట్ ఐ థింక్ నాకు తెలిసి వాచ్కి వాడేశాడు. ఎన్ని వాచ్ బెల్ట్స్ అండి, ఎంత తెలుసా, రోజుకొకటి వస్తుంది, రోజుకొకటి ఆర్డర్ పెట్టుకుంటుంటాడు. దాని తర్వాత నా దగ్గర బెల్ట్స్ లేవంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది పౌచ్, దీంట్లో ఇవి ఉన్నాయి. ఏంటి మ్యాచింగ్ డ్రెస్కి తగినట్టు. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అది ఎక్కడున్నా నాకు తెలీదు. ఈ పౌచ్ అయితే నాకు దొరికింది, అందుకే తీసుకొచ్చి పెట్టాను. స్టిక్కీ టప్ అంట, నాకు తెలిసి ఇది కొరియా నుంచి తీసుకొచ్చినట్టున్నాడు, లేకపోతే ఎక్కడైనా ఆర్డర్ పెట్టాడా నాకు తెలీదు. ఇవి కాదు, నాకు అవి దొరకలేదు. చిన్న స్టిక్కర్స్ ఉంటాయి. మన ఏమంటారు మా మౌస్ మౌస్ అంట, రిమోట్ కానీ ఫోన్స్కి కానీ దీనికి కూడా ఒక చిన్న బొమ్మ వేసాడు చూడండి. ఇక్కడ స్టిక్ చేశాడు, ఇక్కడ స్టిక్ చేశాడు. ఇక్కడ ఉండేవంతా మీరు దీంట్లో ఉండేది అనుకుంటున్నారా? కాదు, ఇవన్నీ స్టిక్కర్స్.
ఈ స్టిక్కర్స్ది ఒక 2-3 ఉన్నాయి, అవి నాకు దొరకలేదు. ఈ ప్రస్తుతానికి ఇది ఒకటే దొరికింది. ఈ స్టిక్కర్స్ అన్ని ఎక్కడ అతికిస్తాడో నాకైతే తెలియదు, కానీ స్టిక్కర్స్ తీసుకొచ్చాడు. ఈ గన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా అండి, నేను చూపించలేదు అంతే. అంటే ఆడుకునే గన్సేలేండి. ఎన్ని పెట్టుకుంటాడంటే పాప మా ఒక గన్ని పట్టుకొని దాంట్లో బుల్లెట్ వేసేసి మా జిన్నుగాడిని బెదిరిస్తూ ఉంటాడు. పాపం అది భయపడుతూ ఉంటుంది. సో ఇలాంటి స్టిక్కర్స్, యాక్చువల్గా ఆ స్టిక్కర్స్ని కూడా వెతుక్కొని వస్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఫైనల్లీ దొరికింది, తీసుకొచ్చాను. ఇంకా ఇదే కాదు, దీనికి స్టిక్ చేసినవన్నీ వేరే చిన్న చిన్న ఆల్ఫాబెట్స్. నాకు తెలిసి ఇవన్నీ ఇలాగే దాచిపెడితే మాకు పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఆడుకుంటారేమో, దానికోసం ఏమైనా తీసుకొచ్చి పెట్టాడా అసలు నాకు అర్థం కాలేదు. రెయిన్బో, హార్ట్, స్టార్, ఏంది చిన్నపిల్లలు తీసుకుంటారు ఇవన్నీ. ఈ ఫోన్ అంటారా, ఇంట్లో పెట్టేసి వెళ్ళారు కాబట్టి చూపిస్తున్నాను. ఈ ఫోన్ని కూడా దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో తెప్పించుకున్నాడు. అది ఇలాంటి గుడ్లు గుబ్బ కండ్లు పెడతాడు ఏమో. ఈ ఫోన్ అయితే దుబాయ్ నుంచి తెప్పించుకున్నాడు. రాక్ ఫోన్ ఉంది, దాని తర్వాత ఇంకొకటి అదేదో చెప్పాడు, రెడ్ మ్యాజిక్ 9 Pro బంబుల్ ఎడిషన్ అని చెప్పి. అది ఇప్పుడు కొత్తగా ఏదో ఎక్కడో ఫారిన్ నుంచి తెప్పించుకుంటున్నాడంట. సో ఐఫోన్స్ ఉన్నాయి, రాక్ ఫోన్స్ ఉంది, ఇప్పుడు అది తెప్పించుకుంటున్నాడు. ఇది ఉంది, అన్ని ఫోన్ పట్టుకొని ఏం చేస్తాడు. కానీ కలెక్షన్స్ నచ్చుతుంది. ఒకటే ఫోన్ రెగ్యులర్గా వాడేది, మిగతా ఫోన్స్ అంతా ఉండాలి. అలాగే ఉండాలి అని చెప్పి కొనిన ల్యాప్టాప్ యాపిల్ది, ఇదిగోండి. సో అలాగే నా దగ్గర ఒకటి ఉండాలి, నేను ఎడిట్ చేసుకుంటాను అని చెప్పి కొన్నాడు ల్యాప్టాప్. అప్పుడప్పుడు వాడతాడు, అప్పుడప్పుడు వాడడు. సో అలా అన్నమాట. దానికి ఇప్పుడు నేను ఒకటి కీబోర్డ్ కనెక్ట్ చేసి చూపిస్తాను. దానికోసమే ఇవి పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ దానికి వెళ్ళే ముందు ఈ డ్రోన్ అంట ఎక్కడి నుంచో తెప్పించాడు, చాలా చీప్గా, అంటే తక్కువ ప్రైస్లో. చీప్గా అంటే చీప్ అని అనుకోకండి, తక్కువ ప్రైస్లో. వచ్చిన రోజు ఓపెన్ చేసి చూసి ఎగరేసి ఇక్కడే ఇంట్లో ఎగరేసాడు. అది చూపించాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు వాడలేదు. కలర్స్ లైట్స్కి మీకు కనిపించట్లేదు అనుకుంటా, సైడ్ నుంచి చూడండి. సో నేను కనిపించాను నాకు తెలుసు, కానీ ఇది చూపించడానికి కోసం లైట్స్ ఆఫ్ చేసేసాను. కనిపిస్తుందా అండి బాగానే? ఇది గేమింగ్ కీబోర్డ్ అంట. అలాగే నార్మల్ ల్యాప్టాప్స్కి లేకపోతే నార్మల్ కంప్యూటర్స్కి కూడా వాడుకోవచ్చు అంట. సో ఇది చూసి నాకు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. ఇప్పుడు నేను కనిపించాలి కాబట్టి లైట్స్ ఆన్ చేస్తున్నాము. సో ఏం తీసుకున్నా ఇలా డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇల్లంతా వెతికితే ఇన్ని దొరుకుతాయి, అండ్ అన్నీ నేను చూపించలేను. అండ్ యాక్చువల్గా ఈ వీడియోలోనే నేను కొరియా నుంచి నా కోసం తీసుకొచ్చాడు కదా, అది కూడా దీంట్లో చూపిద్దాం అనుకున్నాను. డెఫినెట్గా వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అండ్ చాలా రోజుల నుంచి ఆ కొరియా నుంచి నా కోసం తీసుకొచ్చాడు కదా, అవన్నీ ఒక కలెక్షన్స్ మీకు చూపించాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ చేయలేకపోయాను. సో మీకు కనుక ఆ వీడియో నేను చేయాలనుకుంటే కొరియా నుంచి నా కోసం తీసుకొచ్చిన కలెక్షన్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవే ఉంటాయి కలెక్షన్స్ డెఫినెట్గా, బట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడెక్కడో నా హెయిర్ క్లిప్ ఉండాలి, ఆ హెయిర్ క్లిప్ కూడా కనపడట్లేదు, ఎక్కడో ఉంది. సో ఆ క్లిప్ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చిందే. సో ఇలాంటివి చాలా నాకు తీసుకొచ్చాడు. సో అవన్నీ కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను చేస్తాను. సో చూసారు కదా, ఈ గ్యాజెట్స్కి కింగ్ ఎవరని మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. సో అందుకే చెప్పానండి కింగ్ ఆఫ్ గ్యాజెట్స్ అని చెప్పి, అది కూడా డిఫరెంట్ కలెక్షన్స్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. అండ్ మర్చిపోకుండా కొరియా నుంచి తీసుకొచ్చిన కలెక్షన్స్ కనుక నేను వీడియో చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి.